Hello friends, welcome to Dara English Communication. So today we are going to start with another new topic, and which is very important also for the exams as well as for the subject as well. Okay. సో ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రైజెస్. ఓకే. సో ప్రైజెస్ అంటే ఏంటి మరి? సో ప్రైజెస్ అంటే ఏంటంటే మనం జనరల్గా తీసుకున్నాం. ఒక ప్రైజ్కి డెఫినేషన్ ఏంటంటే ప్రైజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్. ఓకే. సో ఇక్కడ మనకి ప్రైజ్ అంటే ఏంటంటే ప్రైజ్ అనేది ప్రైజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which gives a meaning okay, which gives a meaning but not complete meaning. Okay, but not a complete meaning. రైట్. సో ఇక్కడ చూస్తే మనకు ప్రైజ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ప్రైజ్ ఈజ్ ఇట్ ఈస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ మీనింగ్ బట్ నాట్ ఏ కంప్లీట్ మీనింగ్. ఇక్కడ మనకి ప్రైజ్ అనేది మరి ఎందుకు కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. సో ఎందుకు ఇవ్వదంటే ఇక్కడ మనకి ప్రైజ్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. సో ఎందుకు ఇక్కడ మనకి ఇవ్వదంటే ఇందులో మనకి దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, షార్ట్ కట్ తీసుకుందాం. నో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. రైట్. సో ఇందులో మనకి ఎందుకంటే మనకి కంప్లీట్ మీనింగ్ ఇవ్వదంటే ఎందుకు ఇవ్వదు అంటే ద రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ అక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది లేదు. సో అందుకని ఇక్కడ మనకి ప్రైజ్ అనేది ఏం చేస్తుందంటే అది కొంచెం మీనింగ్ ఇస్తుంది కానీ ఇక్కడ మనకి ఏంటి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. ఓకేనా. సో అందుకని మనం దాన్ని ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రైజ్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని వర్డ్స్ అనేది తీసుకుందాం. వెయిట్ మనం ఇక్కడ మనం ప్రైజెస్గా ఉపయోగించవచ్చు. ఓకే. సో వెయిట్ని ఉపయోగించవచ్చు అంటే ఇక్కడ మనకు వచ్చేసి జనరల్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్ ప్రైజెస్ అండ్ వెయిట్ అంటే ఇప్పుడు గుడ్ బాయ్, రైట్, గుడ్ గర్ల్. ఓకే. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేది అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనకి ఇందులో మనకి సబ్జెక్టు లేదు, వర్బ్ లేదు. ఓకే. ఇక్కడ మనకి సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. ఇది మీనింగ్ ఇస్తుంది. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేది మీనింగ్ ఇస్తుంది, కానీ కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ మనకి ఎవరు గుడ్ బాయ్ ఎవరు గుడ్ గర్ల్ అనే దానికి మనం ఇక్కడ మీనింగ్ అనేది ఇవ్వట్లేదు. సో అందుకని వీటికి మనం ఏమంటున్నాం అంటే ప్రేయస్ అని చెప్పేసి అంటాం. సో అప్పుడప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూద్దాం మనం. ఇన్ ఆర్డర్ టు అకార్డింగ్ టు, ఓకే, అకార్డింగ్ టు ద నెక్స్ట్ బై ద వే, రైట్, బై ద వే. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఇంకా మనకి చాలా ప్రేజెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకా చూద్దాం. రన్నింగ్ ఫాస్ట్, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రేజెస్ కిందకే వస్తూ ఉంటాయి. సో ప్రేజెస్ అంటే ఏంటి ఇక్కడ మనకి ప్రేజెస్ అనేది దే గివ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. వై ఎందుకు మనకు కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలంటే దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే. సో అందుకని మనం వీటిని ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ప్రైజ్. ఓకే. సో ప్రైజెస్ అనేవి మనకు ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనం మరి ప్రైజెస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, రైట్. సో మనం చూసినాం కదా ప్రైజెస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కొన్ని టైప్స్ అనేవి ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైజెస్. ఓకేనా. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైజెస్. సో ఇప్పుడు మనం ఆ ప్రైజెస్ అనేవి ఈ 8 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అనేవి ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. ఓకే. ఇక్కడ మనకి పుట్ ఆఫ్ కానీ లేదంటే గో అవే ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రైజెస్ కిందకే వస్తాయి. పుట్ ఆన్, ఓకే. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి అంటే దే ఆల్ కమ్ అండర్ ప్రైజెస్ కిందకే వస్తూ ఉంటాయి. ఓకేనా. డూ అవే, గో అవే, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రైజెస్ కిందకే వస్తూ ఉంటాయి, రైట్. సో
సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయంటే there are 8 types of praises. Okay, there are 8 types of praises. ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రైజెస్ అనేది 8 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ 8 టైప్స్లో ఇప్పుడు మనం ఏంటియో వాటిని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నౌన్ ప్రైజ్. నౌన్ ప్రైజ్. ఓకే, సో మనకి నౌన్ ప్రైజ్ అనేది డెఫినెట్గా మనకి ఫస్ట్లోనే వస్తుంది కాబట్టి నౌన్ ప్రొనౌన్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకి నౌన్ ప్రైజ్. ఓకే, సో నెక్స్ట్ మనకి నౌన్ని మోడిఫై చేయడానికి మనకి ఏం కావాలి? అడ్జెక్టివ్ కావాలి. నౌన్ మోడిఫై చేసేది ఏంటి? అడ్జెక్టివ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి? అడ్జెక్టివ్ ప్రైజ్. అడ్జెక్టివ్ ప్రైజ్. ఓకే, సో మరి అడ్జెక్టివ్ ప్రైజ్ తర్వాత మనకు నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక వర్బ్ ప్రైజ్. వర్బ్ ప్రైజ్. దెన్ అదేవిధంగా మనకి adverb phrase. adverb phrase, రైట్. adverb కూడా మనకి adverb phrase కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే సెంటెన్సెస్లో మనకి మ్యాక్సిమం ఇవే కొంచెం కాంప్లికేషన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో వీటన్నిటి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. బట్ ఇప్పుడు మాత్రం ఈ 8 ప్రైజెస్ అనేవి వీటితో మనం వాటి గురించి చూస్తున్నాం, మనం తెలుసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకి జెరండ్ ప్రైజ్. gerund phrase, right? Gerund phrase. The next participle phrase. Participle phrase. ఇవన్నీ మనకు ఐడియా ఉంటుంది యాక్చువల్గా, అన్నిటి గురించి మనకు తెలుసు. పార్టిసిపల్ ప్రైజ్. నెక్స్ట్ ఇన్ఫినిటివ్ ప్రైజ్. ఇన్ఫినిటివ్ ప్రైజ్. ఓకే, ఇన్ఫినిటివ్ ప్రైజ్ అనేది కూడా మనకు ప్రైజ్ కిందకే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక లాస్ట్లో మనం ఇంతకుముందు చూసినటువంటి టాపిక్, ఏ టాపిక్ అది? ప్రిపోజిషనల్ ప్రైజ్. ఏంటది? ప్రిపోజిషనల్ ప్రైజ్. ఓకే, సో ఇవి మనకు 8 టైప్స్ ఆఫ్ ప్రైజెస్. సో ఇప్పుడు మనం ఏంటి ఆ 8 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అంటే, ఫస్ట్ వన్ నౌన్ ప్రైజ్, అడ్జెక్టివ్ ప్రైజ్, వర్బ్ ప్రైజ్, adverb ప్రైజ్, gerund ప్రైజ్, నెక్స్ట్ పార్టిసిపల్ ప్రైజ్, ఇన్ఫినిటివ్ ప్రైజ్ అండ్ దెన్ ప్రిపోజిషనల్ ప్రైజ్. ఓకే, సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కమింగ్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా. బట్ ఇప్పుడు మాత్రం విల్ టాక్ అబౌట్ నౌన్ ప్రైజ్. ఓకే, సో నౌన్ ప్రైజ్ అంటే ఏంటో మనం దాని గురించి ఇప్పుడు కొంచెం చూద్దాం. ఈ నౌన్ ప్రైజ్ అని మనం దేంట్లో అంటాం, అసలు ఏంటి ఈ నౌన్ ప్రైజ్? ఓకేనా, ఎట్లా మనకి ప్రైజెస్ అనేది ప్రిపేర్ అవుతాయి, ఓకే, దాని గురించి మనం చూద్దాం. సెంటెన్స్లో మనం నౌన్ ప్రైజెస్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం? ఓకేనా. సెంటెన్స్లో మనం నౌన్ ప్రైజెస్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నౌన్ ఉండాలి, ఒక ప్రైజ్ కూడా ఉండాలి. ఓకేనా. సో నౌన్ ప్రైజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్ ప్రైజ్. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్ ప్రైజ్. సో అట్లాంటి టైంలో మనకి ఏమొస్తుందంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్ ప్రైజ్ అని ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ సిగరెట్ ఈజ్ ఎ బ్యాడ్ హాబిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్లో ఎగ్జాంపుల్లో స్మోకింగ్ సిగరెట్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, సో ఇందులో మనకి స్మోకింగ్ సిగరెట్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి మరి ప్రైజ్ ఏంటిదంటే, ఇక నౌన్ ప్రైజ్ వచ్చేసి స్మోకింగ్ సిగరెట్ అనేది మనకి నౌన్ కదా, సిగరెట్ అనేది మనకు నౌన్. స్మోకింగ్ సిగరెట్ అంటే ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి, 2 వర్డ్స్. ఓకే,
సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే స్మోకింగ్ సిగరెట్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్ అంటారు. సో ఇందులో మనకి స్మోకింగ్ సిగరెట్ అనేది ఏంటంటే నౌన్ ఫ్రేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బుక్స్ చదవడం ఎక్కువ ఇష్టం అనుకో, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ నేను అంటున్నాను కాబట్టి ఐ లైక్ ఐ లైక్ రీడింగ్ రీడింగ్ బుక్స్. ఓకే, ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఇక్కడ మనకి నౌన్ ఎక్కడ ఉంది, నౌన్ ఇక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ ఈ రెండింటి కలిపేసి ఏంటి, రీడింగ్ అండ్ బుక్స్, ఈ రెండు ఇప్పుడు మనకి ఏంటంటే దే కమ్ అండర్ నౌన్ ఫ్రేజ్ కిందకి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, నౌన్ ఫ్రేజ్ కిందకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఐ లైక్ రీడింగ్ బుక్స్, ఇక్కడ మనకి ఏంటి నౌన్ ఫ్రేజ్ రావాలి. సో రీడింగ్ బుక్స్ అనేది నౌన్ ఫ్రేజ్. ఫస్ట్ సెంటెన్స్లో స్మోకింగ్ సిగరెట్స్ ఈజ్ నౌన్ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాబ్ కావాలనుకో, జాబ్ కావాలంటే ఏంటి, మనకి ఒక ఫ్రేజ్ అనేది ఉపయోగించాలి, టు గెట్ ఎ జాబ్. ఓకే, టు గెట్ ఎ జాబ్, టు గెట్ ఎ జాబ్ ఈజ్ మై గోల్. ఓకే, టు గెట్ ఎ జాబ్ ఈజ్ మై గోల్. సో ఇప్పుడు మనకి ఇందులో మరి నౌన్ ఫ్రేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి జాబ్ అనేది ఏంటి, జాబ్ అనేది నౌన్. సో అంటే టు గెట్ ఎ జాబ్ అనేది ఇక్కడ మనకి నౌన్ ఫ్రేజ్ కిందకి వస్తుంది. టు గెట్ ఎ జాబ్ అనేది ఇక్కడ మనకి ఏంటి నాన్ ఫ్రేజ్ కిందకి వస్తూ ఉంటుంది. సో అంటే నాన్ ఫ్రేజెస్ కిందకి ఎట్లా వస్తాయి అంటే మనకి ఇక్కడ చూస్తే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి అండ్ అది మనకి మీనింగ్ అనేది మీనింగ్ అనేది ఇస్తుంది, బట్ కంప్లీట్ మీనింగ్ అనేది. ఓకే, స్మోకింగ్ సిగరెట్. ఓకే, స్మోకింగ్ సిగరెట్, ఇక్కడ మనకి రీడింగ్ బుక్స్ అండ్ టు గెట్ ఎ జాబ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నౌన్ ఫ్రేజెస్. ఓకేనా, సో నౌన్ ఉండాలి, దానికి ఫ్రేజ్ కూడా ఉండాలి. సో అట్లాంటప్పుడు మనం వీటిని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాజ్ noun phrase. Group of words acting as a noun phrase is called as noun phrase. Okay, so next మనకి నెక్స్ట్ వచ్చేసి మనం వేరే కూడా చూస్తున్నాం కదా, నెక్స్ట్లో మనకి అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఉంది. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే మరి ఏంటి అసలు. ఓకే, మనకు అడ్జెక్టివ్స్ అంటే ఏంటో తెలుసు అండ్ ఇప్పుడు మనకి అడ్జెక్టివ్స్ అనేది తెలుసు, కానీ వాటి ఫ్రేజెస్లో ఏ విధంగా ఉపయోగించాలి. ఓకే, అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అడ్జెక్టివ్స్ అనేవి ఏంటి, ఎప్పుడైతే మనకి ఎఫ్ఈఎల్ తోటి ఎండ్ అయితే వాటన్నిటి కూడా మనం అడ్జెక్టివ్స్ అంటాం. సో అదేవిధంగా ఎఫ్ఈఎల్తో కానీ ఓయుఎస్ కానీ ఏబిఎల్ఈ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకేంటి అడ్జెక్టివ్స్ కిందకే వస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం పర్టికులర్గా అడ్జెక్టివ్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అనేవి ఏంటి అసలు, ఇన్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తాయి, కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఏం చేస్తాయి అంటే అవి అడ్జెక్టివ్ ఫ్రేజ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మనకి టాపిక్ వచ్చేసి సెకండ్ వన్ కదా, సెకండ్ వన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. Adjective phrase అంటే in a group of words acting as a adjective phrase. For example, if I say she is very beautiful. ఓకే, సో ఇక్కడ మనకి she is very beautiful అనేది అంటే ఇక్కడ మనకి బ్యూటిఫుల్ అనేది adjective. సో ఇప్పుడు మనకి ఫ్రేజ్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే వెరీ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ మనకి ఫ్రేజ్. ఓకే, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, రైట్. ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ ఇంత మనం చెప్పినాం కదా, ఏంటది షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మనకి అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బ్యూటిఫుల్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్, మనకు తెలుసు బ్యూటిఫుల్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్, కానీ ఇక్కడ మనకి ఏంటి వెరీ అనేది వచ్చింది అంటే ఇక్కడ మనకి ఫ్రేజ్ ఏంటి వెరీ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇంకొకటి కూడా తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సబ్జెక్ట్ సీమ్స్ టూ డిఫికల్ట్. అప్పుడు మనం అంటూ ఉంటాం ఈ సబ్జెక్టు చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇప్పుడు మనకి టూ డిఫికల్ట్, ఇక్కడ మనకి టూ డిఫికల్ట్ ఏదైతే ఉందో ఇది మనకు అడ్జెక్టివ్ ఫ్రేజ్ కిందకి వస్తుంది. ఓకేనా, ది సబ్జెక్ట్ సీమ్స్ టూ డిఫికల్ట్ అంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి మనం అంటాము. సో ఈ రెండింటిని కలిపేసి మనం ఏమంటాం అంటే
అడ్జెక్టివ్ అండ్ దానికి ముందు ఉన్నటువంటి వర్డ్. సో రెండింటిని కలిపేసి మనం ఇక్కడ అడ్జెక్టివ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ హాల్ ఉంది. ఓకే, దిస్ హాల్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్పేసియస్. ఓకే, దిస్ హాల్ ఈస్ వెరీ స్పేషియస్. ఎగ్జాంపుల్, దిస్ హాల్ ఈజ్ వెరీ స్పేషియస్. ఓకే, సో ఇప్పుడు మనకి స్పేషియస్ అనేది ఏంటి, అడ్జెక్టివ్, రైట్. సో దాని ముందు వెరీ ఉంది కాబట్టి ఇక్కడ వెరీ స్పేషియస్ అనేది ఏంటి మనకు అడ్జెక్టివ్ ప్రైస్. ఓకేనా. సో వెన్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ అడ్జెక్టివ్ ప్రైస్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్ ప్రైస్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అక్కడ మనకి, అవి మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తే అంటే అడ్జెక్టివ్ ప్రైస్ గా. ఇక్కడ మనకి చూడండి లాస్ట్లో ఎఫ్ఎల్ ఉంది, డిఫికల్ట్, ఓయుఎస్ ఇక్కడ మనకి ఉంది. సో వీటి ముందు మనకు కొన్ని వర్డ్స్ వచ్చినాయి, ఏంటి వెరీ అని, టూ అని, ఇక్కడ కూడా వెరీ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్లీ అని చెప్పేసి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెరీ అన్న ఎక్స్ట్రీమ్లీ అన్నప్పుడు ఇక్కడ మనకి సేమ్ మీనింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి ప్రైజెస్ అనేది కంప్లీట్గా ఒకసారి చూద్దాం. ప్రైజెస్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ చూద్దాం. ఓకే, ప్రైజ్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. ఎందుకు ఇక్కడ మనకి కంప్లీట్ మీనింగ్ ఇవ్వదంటే అక్కడ మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ మనం నౌన్ ప్రైజ్ గురించి చూసాం. నౌన్ ప్రైజ్ అంటే ఇన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్ ప్రైజ్. ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం, స్మోకింగ్ సిగరెట్స్, రీడింగ్ బుక్స్, టు గెట్ ఎ జాబ్. ఓకే, ఇవన్నీ కూడా మనకేంటి ప్రైజెస్. నెక్స్ట్ మనం అడ్జెక్టివ్స్ గురించి చూసాం, అడ్జెక్టివ్ ప్రైజెస్. అడ్జెక్టివ్ ప్రైజెస్ ఇక్కడ ఏంటి, వెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ గురించి ఏంటి, వెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ ఎ అడ్జెక్టివ్ ప్రైజెస్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి వెరీ బ్యూటిఫుల్, టూ డిఫికల్ట్, వెరీ స్పేషియస్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి adjective phrases. Okay, so this is it for today's class. Okay, I hope you are understanding the class. So thank you and happy learning.